యశ్వంత్, ఇన్ని పర్ఫార్మెన్సెస్ చూసాం కదా, నెక్స్ట్ ఏ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందంట? ఇప్పుడు మనం ప్రతిసారి చూసినట్టు డ్యాన్స్ కాదు, అందరికీ ఇష్టమైనటువంటి మనబడి వాళ్ళు పద్య నాటకం స్కిట్ ప్లే చేస్తున్నారు. సో ఎక్సైటెడ్. సో మీరందరూ కూడా ఎక్సైట్మెంట్తో ఉన్నారు కదండి? ఎస్. సో బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అన్ని సెట్ అయిపోతున్నాయి. లెట్స్ వెల్కమ్ మనబడి ఆన్ టు ద స్టేజ్. కైవల్య పదంబు చేరుటకునే చింతించదన్ లోకరక్షేకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు గేలిలోల విలసత్తుచాల సంభూత నానా కంజాత పవాండ కుంభకు మహానందాంగన డింబకు పలికిడి భాగవతమట పలికించుడివాడు రామభద్రుండుట నే పలికిన పవహరమగునట పలికిద వేరుండుగాద పలుకగనేలా. ఆహా, ఏమి నా అదృష్టం! పలకవలసినది భాగవతం. నా చేత పలికిస్తున్నవాడు శ్రీరాముడు. పరమ పవిత్రమైన భాగవతము యందు మహత్తరమైన ఘట్టం క్షీరసాగర మథనం. ఇందులో శ్రీ మహావిష్ణువు కూర్మ మోహిని అవతారాలు స్వీకరించడం, సదాశివుని హాలాహల భక్షణం, లక్ష్మీదేవి ఆవిర్భావం, లక్ష్మీ కళ్యాణం, అమృతోత్పాదన, ఇలా ఎన్నో అపూర్వమైన నిధులు దాగి ఉన్నాయి. ఇక భాగవతంలోనికి ప్రవేశిద్దాము. ఓ మునీంద్ర, దేవదానవులు పాల సముద్రాన్ని ఎందుకు మర్దించారు? విష్ణువు కూర్మ రూపంలో ఏ విధంగా పర్వతాన్ని మోసారు? మథనంలో నుండి ఏమేమిడి పుట్టాయి? విష్ణువు అమృతాన్ని దేవతలకు ఏ విధంగా అందించారు? ఆశ్చర్యకరమైన ఈ సంగతులను నాకు వివరంగా చెప్పండి. ఓ రాజా, దుర్వాస మహాముని శాపం వల్ల లోకాలన్నీ వైభవం పోగొట్టుకున్నాయి. దేవతలు శక్తి విహీనులై రాక్షసుల చేతిలో పరాజితులైరి. మహేంద్రుడు, వరుణుడు మొదలగు దేవతలు బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి రాక్షసులు తమపై చేస్తున్న దుండగాలను ఆయనకు విన్నవించారు. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. రాక్షసుల ఆగడాలు భరించలేకున్నాము. మమ్మల్ని రక్షించే మార్గం చెప్పండి. నాకు, మీకు, కాలానికి, పశువులకు, చెట్లకు అన్నిటికీ మూల కారణం ఆ భగవంతుడు. ఆయనను శరణు వేడుదాం. ఓం నమో నారాయణాయ. హే శ్రీహరి, నా వల్ల తప్పిదం జరిగిపోయింది. ఇక నువ్వే మాకు దిక్కు. ఓ ప్రభు, నీ మాయ వల్లే లోకాలన్నీ నడుస్తున్నవి. భూమి నీ పాదములు, శివుడు నీ మనస్సు, అగ్ని నీ ముఖం, సూర్యచంద్రులు నీ కన్నులు, దిక్కులు నీ చెవులు, సమస్త సృష్టికి మూలాధారం నీ కడుపు. విశ్వరూపుడైన మహాప్రభు, మాపై దయచూపు, మమ్మల్ని రక్షించు. ఓ మహాప్రభు, ఆది మధ్యాంతములు నీకు లేవు.
మునులు నిన్ను ఎన్నో విధాలు పొగుడుతుంటారు. మోక్ష సౌఖ్యానికి సముద్రం నీవు, గొప్ప వాటి కంటే గొప్పవాడవు నీవు, సద్గుణవంతుడవు నీవు, నీవు పుణ్యాత్ముడవు, నిన్ను నేను స్తుతిస్తున్నాను. పురుషోత్తమని రూపము పరమశ్రేయంబు భువన భంతులకెలం స్థిర వైదిక యోగంబున వరుసను మీయంద కానవచ్చను నాకు. ఓ పురుషోత్తముడా, అన్ని లోకాలలోనూ నీ రూపమే శ్రేష్టమైనది. ఆ రూపం శాశ్వతమైన వేదమంత్రంతో కూడి మాకు కనిపిస్తున్నది. పట్టులేక బహుప్రకార విపన్న చిత్తులమైతిమే మెట్టకేలకు నినుగంటి నభీప్సితార్థము వచ్చుగన్ వెట్టనేనగ వానలంబున విగునేనుగు మొత్తమున్ నిటనేచిన గంగ లోపల నిరుగాంచిన చాట్పునం. కుండుకు మన్నే ఆధారం, అట్లే ఈ సృష్టికి మొదలు, దీని మధ్య భాగము, దీని అంతము నీలోనే కనిపిస్తాయి. సృష్టిలోని 3 దశలు నీవే. అన్నమవనియందు అమృతంబు గోవులయందు అగ్ని సమిదలందు అమర యోగ వష్టబొందు నోజను బుద్ధిచే అగును విన్నగాతురాత్మ విధులు. నీకు నేమని విన్నవింతుము, నీవు సర్వమయుండవై లోకమెల్లను నిండి ఉండగా లోకలోచన నీ పదాలోకనంబు శుభంబు మాకులు లోకపాలకులేను నీ నాకవాసులు నీవని తనచ్చుకేతు తదిక్రియన్. ఇప్పుడు మీరు దైత్యులతో కలిసి స్నేహభావంతో మెలగండి. నిర్మలమైన చిత్తముతో మీరు అమృతోత్పాదన కొరకు ప్రయత్నించండి. అమృతం తాగిన వారికి అమరత్వం లభిస్తుంది. అప్పుడు మీరు రాక్షసులను జయించి మరల స్వర్గ వైభవాన్ని పొందగలుగుతారు. క్షీరసాగరంలో రకరకాల ఔషధాలు మొక్కలు వేసి మందర పర్వతమును కవ్వంగా చేసుకుని సర్పరాజైన వాసుకిని త్రాడుగాను చేసుకుని పాలకడలిని చిలకండి. మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విషం కూడా పుడుతుంది, భయపడరాదు. సరే స్వామి. మనం అక్కా చెల్లెండ్ర బిడ్డలము, మనమంతా స్నేహంగా ఉందాము. అమృతం కొరకు మథనం చేస్తే మనందరికీ సుఖం కలుగుతుంది. నువ్వు చెప్పింది అక్షరాల సత్యం ఇంద్ర. సరే, అందరూ కలిసి క్షీరసాగర మదనం చేద్దాము పదండి. మీరు స్వచ్ఛమైన పడగలు పట్టుకుంటే మేము తుచ్చమైన తోకని పట్టుకోవడమా? ఇది మాకు అత్యంత అవమానం. మేము పౌరుషము, గొప్ప తపస్సు, చదువు, బలము, కులము కలవారము. ఈ నీచమైన కార్యానికి మేము ఒప్పుకోము. మాకు పడగలు ఇవ్వండి, మీరు తోక పుచ్చుకోండి. అయ్యో, పర్వతం మునిగిపోతున్నది. హే వాసుదేవ, దామోదర,
మమ్మల్ని గట్టెక్కించు, ఈ సమస్యను పరిష్కరించు. ఆలోల జలధి లోపల నాలోన విరచి సురుల భరవన్ గీలా కోలాహలమై హాలాహల విషము పుట్టెనవనీనాథ. ఓ రాజా, అప్పుడు ప్రళయ రాత్రిలో మెరిసే మేఘాల నుండి కురిసే పిరుగుల వలె మహాభయంకరమైన హాలాహలం పుట్టింది. బ్రహ్మాది దేవతలంతా కలిసి కైలాసానికి పరిగెత్తారు. కొయ్యో మొర్రో విర్మాలింపుము, చిత్తగింపుము, దయన్ వీక్షింపుము. ఓ దయామయ, దేవదేవ, పురాణ పురుష, చంద్రకళా కిరీట, దీన రక్షక, అన్నింటికీ ఆధారం నీవే. వేద రూపుడువు నీవే. సత్వము, రజస్సు, తమస్సు నీ నేత్రాలు. అన్ని రూపాలలోనూ నీవున్నావు. నుడిటి కంటి మంటలతో యమాతులను అవలీలగా నీవు కాల్చినావు. అటువంటి నీకు మన్మధుడు, త్రిపురాసురులు, దక్షయజ్ఞము, కాలకూట విషము మొదలైన వాటి నుండి హాని కలుగుతుందనే సంకోచం ఏ మాత్రం లేదు. నీయందు సంభవించును, నీయందు వసించియుండు నిఖిల జగములు, నీయందు లయము పొందును, నీయుదరము సర్వభూత నిలయము రుద్రా. పరమేశ్వర, అన్ని లోకాలు నీలోనే పుడతాయి, నీలోనే నివసిస్తాయి, నీలోనే లయమవుతాయి. అన్ని ప్రాణులకు నీ ఉదరం ఆలవాళం. భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవ మహాదేవ దేవ వంద్య. ఈ లోకములకెల్లనీశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవ. ఆత శరణ్యుండవగు గురుండవు, నిను గోరి భజింతురు కుశలమతులు. సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య వరగుదీవు. పరము గుహ్యమైన బ్రహ్మంబు సర్వసత్తమంబు నీవ. శక్తిమైరవీవ, శబ్దయోనివీవ, జగదాంతరాత్మవు నీవ. ప్రాణమరయ నిఖిలమునకు అగ్నిముఖంబు పయాపయాత్మకమాత్మా, కాలంబు గతి రత్నగర్భపదము. శ్వసనంబు నియూర్పు రసన జలేసుండు, దశలు కనంబులు దివమునాభి. సూర్యుండు గన్నులు శుక్లంబు సలిలంబు, జటయంబు జలదులు చదలు శిరము. సర్వౌషధులు రోమచయములు, శల్యంబులద్దులు మానసమమృత కరురు. చంభములు ధాతువులు ధర్మ సమితి హృదయ మాస్య పంచక ముపనిషదాహ్వయంబు. అయిన నీరూపు పరతత్వమై శివాక్యమై స్వయం జ్యోతి అయ్యొప్పు నాద్యమగుచు. ఓ పరమేశ్వర, దేవతలు రాక్షసులు భుజబలంతో పాలసముద్రాన్ని చిలుకగా హాలాహల విషం పుట్టి లోకాలని కోలాహలం చేస్తున్నది. దానిని ఎవరూ ఎదిరించలేక ఉన్నారు. అది లోకానికి ఎంతో క్షోభ కలిగిస్తూ ఉన్నది.
ఆ విషజ్వాలను అవలీలగా పరిగ్రహించు. దయతో ప్రాణికోటిని అనుగ్రహించు. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి ప్రభువయ్యుంటకు నాతులయా పదగింటించుట ఫలము దానగీతి మృగాక్షి. ఓ హరినాక్షి, లోకాల దుఃఖాన్ని ఆలోకించినావా? నీళ్ళల్లో పుట్టిన ఈ విషం వేడిమి ఎంతటిలో విన్నావా? శక్తి కలిగిన ప్రభువు కష్టపడుతున్న వారి కష్టాన్ని తొలగించాలి. అందువలన కీర్తి చేకూరుతుంది. పంచభూతాలకు పరమాప్తుడై పరులకు సహాయం చేయడం కోసం ఎవడు సుముఖుడవుతాడో అటువంటి వానికి ఎక్కడ తిరుగులేదు. పరోపకారమే పరమోత్తమ ధర్మం. హరిమది నానందించిన హరినాక్షి జగంబులల్లో నానందించును. హరియును జగములు మెచ్చగ గరలము వారించి తొప్పు గమలదలాక్షి. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ పల్లరసం క్రియను రక్షింతు బ్రాహ్ని కోట్లను వీక్షింపు నీవు నేడు వికజాబ్జముఖి. ఓ పద్మముఖి, హాలాహలాన్ని దండిస్తాను. తీయని పల్లరసం వల్లే దీనిని ఆరగిస్తాను. ఈనాడు ప్రాణులు సమూహాన్ని కాపాడతారు చూడు. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణ భూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణ భూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం. దేవా, జగత్తుకు మాతాపితృమైన మనము వీరిని రక్షించాలి కదూ. మీ మనసుకు తగిలినట్టు నిశ్చయించుకోండి.